అసలు 2 అవర్స్ 30 మినిట్స్ మూవీసే బోర్ కొడుతున్నా ఈ రోజుల్లో 3 అవర్స్ 56 మినిట్స్ మూవీని బోర్ కొట్టకుండా ఎలా తీసావు బ్రో? అది కూడా ఏ సర్టిఫికేట్ మూవీ? ఇండియన్ స్పై మూవీస్ బిఫోర్ దురేందర్, ఆఫ్టర్ దురేందర్ అని ఎలా చేసావు? ఆదిత్య దర్ బాయ్, నువ్వు తోపు బాయ్, నువ్వు తోపు. అది కూడా 2 పార్ట్స్ ఒకటేసారి తీసి 3 మంత్స్ గ్యాప్లో రిలీజ్ చేసావు. కొందరు ఉంటారు పార్ట్ 1కి పార్ట్ 2కి కొన్ని ఇయర్స్ తీసుకుంటారు. ఇంకా మూవీ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడాలా, స్క్రీన్ ప్లే గురించి మాట్లాడాలా, యాక్షన్ గురించా, స్టోరీయా, క్యాస్టింగా, యాక్టింగా, బీజిఎమ్మా, అసలు అన్ని తోపు ఉన్నాయి గైస్. అలా ఆ దురేందర్ మూవీ వరల్డ్లోకి వెళ్ళిపోతాం. ఒక్కొక్క చాప్టర్లా ఉంటుంది కదా స్టోరీ మొత్తం. ఆ టైంలో బీజిఎం వస్తుంది, సూపర్ ఉంటుంది గైస్. కొన్ని మనకి అర్థమవుతుంది. మనం అనుకున్నది స్క్రీన్ మీద వచ్చినప్పుడు సూపర్ అనిపిస్తుంది. అంటే ఇంటర్వెల్ సీన్, ఆ టైమింగ్ అండ్ డైలాగ్ హైలైట్ ఉంటుంది. చాలు, పెట్టిన పైసలకి వర్త్ అనిపిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ బోనస్ అనమాట. ఇంకా రణ్వీర్ సింగ్ యాక్టింగ్ అయితే సూపర్ ఉంటుంది. పాస్ట్లో ప్రెజెంట్లో సూపర్గా యాక్ట్ చేశాడు. రియల్లీ పీక్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. ఓటీటీలో చూసే మూవీ అయితే కాదు ఇది, థియేటర్లో చూస్తేనే సూపర్ అనిపిస్తుంది. ప్రోపగండా అది ఇది అంటున్నారు కానీ అవన్నీ పక్కన పెట్టి మూవీ అయితే చూడండి. మూవీ చూసే ముందు క్యారెక్టర్స్ నేమ్స్ ఏంటి అవన్నీ ఒకసారి చూసుకొని వెళ్ళండి. నిజంగా ప్రతి సీన్, ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. పోతుంది. మీరు కూడా మ్యాక్సిమం పోగొట్టుకోవడానికి ట్రై చేయండి. అది కూడా బిగ్ స్క్రీన్లోనే. నేను దురేందర్ 1 ఓటీటీలో చూసా, చాలా నచ్చింది. ఎందుకు థియేటర్లో చూడలేదా అని ఫీల్ అయ్యా. అప్పుడే ఫిక్స్ అయిపోయా 2 ఎలా అయినా థియేటర్లోనే చూడాలని. మీరు కూడా మ్యాక్సిమం బిగ్ స్క్రీన్లో చూడడానికి అయితే ట్రై చేయండి. ఆల్రెడీ మీరు ఈ మూవీ చూస్తుంటే మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మనం మళ్ళీ కలుద్దాం ఇంకో మూవీ రివ్యూలో. అంటిల్ దెన్, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.